హలో గాయ్స్, వెల్కమ్ టు కేఎస్ గేమింగ్. ఈరోజైతే మనమైతే మళ్ళీ కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. ఈరోజు మన వీడియోలో అయితే ఒక లోన్ వుల్ఫ్ అయితే ఆడబోతున్నాం. లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం. నాకు ఎంతో ఇష్టం లోన్ వుల్ఫ్. ఎప్పటికైనా కానీ దాన్ని మర్చిపోలేను గాయ్స్. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకో బాక్స్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్. ఇప్పుడైతే మనం అయితే లోన్ వుల్ఫ్ అయితే ఆడదాం గాయస్. ఖచ్చితంగా లోన్ వుల్ఫ్ అయితే ఆడాల్సిందే. నేను చాలా రోజుల తర్వాత గేమింగ్ అయితే వచ్చాను, అందుకని లోన్ వుల్ఫ్ సెలెక్ట్ చేసేసా అండ్ ప్లే బటన్ కూడా నొక్కేసా. స్టార్ట్ అవుతుంది గాయస్. అమ్మయ్య, మ్యాచ్లో వచ్చేసాను. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఆడబోతున్నా. ఇది న్యూ సీజన్ వచ్చిందంట, అప్డేట్ కూడా చేసాం మనం. ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసాం గైస్ మనం మ్యాచ్లోకి అయితే. అబ్బాబ్బా ఏమన్నా కనిపిస్తున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా బొయ్య కొడతా గైస్. బొయ్య అయితే కొడతా. జాగ్రత్తగా ఉండాలి. వేసేసాడు, మనోడైతే వేసేస్తున్నాడు గాయస్. అరే మన కిల్ అయితే నాకే కావాలి. వేస్తున్నా ఆ కిల్ అయితే నేనే కొడతా. అరే నా ఫ్రెండ్. ఓకే గైస్, కొట్టాడు, మనకు ఒక కిల్ వచ్చింది. స్టార్ట్ చేద్దాం. అరే బాగా ఆడాలి ఖచ్చితంగా. సరిగ్గా ఆడితే ఈసారి అయితే బొయ్య కుట్టి తిడతా గాయస్. ఖచ్చితంగా అయితే బొయ్య స్టార్ట్ చేశాడు. మనోడా కాదు అర్థం కావట్లా. మనోడే ఖచ్చితంగా ఈసారి అయితే. అరే అంత గాయ్స్, వీడైతే అయితే చేశాడు గాయ్స్. లైటింగ్ పెంచుకుందాం. వీడు మళ్ళీ అయితే హెడ్ అయ్యకుండా అయితే చూసుకోవాలి గాయ్స్. నాకు ఈ ప్రపంచంలో హెడ్ వేయడమంటే అస్సలు నచ్చదు. నేను వేయచ్చు, కానీ వేరేవాడు నాకేస్తే హెడ్ చాలా బాధగా ఉంటుంది. ఈసారి అయితే ఖచ్చితంగా బొయ్య కొడితే తిడతా. అమ్మ గన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వెళ్దాం బైజాన్. హే గైస్, హెడ్ వేసేసాం. ఇందాకటి నుంచి ఒక కిల్ మాత్రమే వస్తుంది, ఇంకో కిల్ మన ఫ్రెండ్ వేసేస్తున్నాడు. నాకు అర్థం కావట్లా. ఫ్రెండ్ వేసాడే. ఎవరు వేసినా కానీ మనం గెలవడం అయితే ముఖ్యం. కాయిన్స్ అయితే రోజు చుక్కలు చూపిద్దాం ఒక్కొక్కడికి. వాడు ఎక్కువ లాంగ్లో వెళ్ళిపోయాడు గాయస్. నేను ఐజన్ తీసుకోలేదు. ఇందాకటి నుంచి బాగా ఆడాము. ఇప్పుడు ఏదో 2v2 వచ్చేసింది. మంచిగా అయితే ఇంకా ఆడతా గాయస్. ఖచ్చితంగా ఈరోజైతే గెలుస్తా. ఈరోజైతే గెలిచే గాయస్. నేనైతే ఇప్పుడు ఇంటికి తింటా ఏమన్నా. ఓకే మంచి ఖచ్చితంగా ముక్క గిల్లనేద్దాం. ఈ రౌండ్ ఇక్కడికైతే హెడ్ గ్లోవల్ తీసుకున్నాను. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ చేశాడు. గెలుతుందైతే ఓకే, ఎలాగైనా కానీ ఆడి మనం గెలుద్దాం. చూద్దాం ఎలాగ ఆడతామో మనం. ఈ రౌండ్ కూడా మనం గెలుస్తాం అని నాకైతే నమ్మకం ఉంది.
ఎస్ హెడ్ షాట్. ఓకే ఎక్కడున్నాడు నెత్తుకాలి ఇప్పుడు దొరకట్లేదే. గ్లో లోపల ఉన్నాడు గైస్. రారా అటస్తాడేమో రారా బయటకు. మ్యాచ్ పాయింట్ గైస్, ఖచ్చితంగా గెలుద్దాం. అయితే ఈ మాట అయితే హెడ్ షాట్స్ వేయాలి. మనమైతే ఒకటే డెత్ వచ్చింది ఇప్పటికి, మనకు ఒకటో రెండో టూ వచ్చినట్టున్నాయి డెత్స్. ఓకే మంచిగా ఆడి గెలుద్దాం గాయస్. ఓకే హెడ్ వేద్దాం నైఫ్తో. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలుస్తా గైస్. నేను మ్యాచ్ పాయింట్ కదా, ఖచ్చితంగా గెలుస్తా. ఈ మ్యాచ్ ఆడలేమా? అర్రే సైడ్ నుంచి చూసాడు. వాడికి అంత డ్యామేజ్ ఇచ్చినా కానీ ఇందుకు ఏం అవ్వలేదు వాడికి. అరే వీళ్ళైతే బాగా వేసాడు మనోడు. మంచిగా ఆడాలరా ఈరోజు. ఈరోజు మంచి వేయడం. ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తా. నేను గెలిస్తే మా డాడీ నాకు చికెన్ నేను ఒక టాస్క్ అయితే ఇచ్చా మా డాడీకి. డాడీ నేను గెలిస్తే ఒకటి చెప్పా, టాస్క్ అయితే ఒకటి చెప్పా. డాడీ నేను గెలిస్తేనే నువ్వేం చెప్పినా కానీ అది నేను వింటాను. డాడీ నేను గెలిస్తేనే ఈరోజు నేను రైస్ తింటాను అయితే ఛాలెంజ్ అయితే చేసా. గెలవాలని కోరుకుంటామండి. గెలుస్తా తొందరగా. అరే జూన్లో వెళ్ళకరా రే. వీడు మ్యాచ్ చూస్తుంటే బోర్ కొడుతుంది గాయస్. తొందరగా నువ్వైనా ఓడిపోవా, అన్ననే గెలిచిపిచ్చే మనమైనా గెలుద్దాం రే. ఇయ్యండ్రా రే అవుట్ అయిపోరా నువ్వు, అవుట్ అయిపో. అది మాత్రం పక్క. చిన్న ప్రాబ్లం వచ్చింది, పర్లా. వేసేస్తాడు గాయస్, మనోడు వేసేస్తాడు వాడిని. వీడికి ఏం చూస్తుంటాడు. ఈరోజు డాడీ ఈరోజు నేను తింటా అన్నం అయితే చెప్పేసా. ఓకే నేను తక్కువ గెలిచి ఇస్తాను అనుకుంటే అన్ని ఎక్కువ అయితే కాదు. లాబీలోకి వచ్చేసా నేను లాబీలోకి. ఓకే గాయ్స్ ఫైనల్లీ మనం అయితే బోయో అయితే కొట్టేసాం. ఇంకా మా ఫ్రెండ్ రివైవ్ అది యాక్సెప్ట్ పంపిస్తున్నాడు రిక్వెస్ట్, కానీ అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే గాయ్స్ ఒకవేళ నేను చేసిన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్. ఓకే బాయ్ గాయ్స్.